అవినీతి ఆరోపణలపై విచారణకు సిద్ధం. తనపై చేస్తున్న ఆరోపణలపై విచారణకు సిద్ధమని చీరాల మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనపై అవిశ్వాస తీర్మానం పెట్టిన కౌన్సిలర్లు చేసిన అవినీతి ఆరోపణల మీద ఎలాంటి విచారానికైనా సిద్ధమన్నారు. సిబిసిఐడి, విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్, ఏసీబీ తనపై విచారణ చేయాలని ఆయనే కోరారు. తన హయాంలో దాదాపు 100 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయన్నారు. నేను ఎన్నటికీ అవినీతి చేయనని, నేను నిబద్ధతతో నిజాయితీ పనిచేశానని వెల్లడించారు. నా హయాంలోనే చీరాల మున్సిపాలిటీ ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పారు. నేనంటే గిట్టని వాళ్లు నా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. నేను వీటిని పట్టించుకోనని, వీటిలో ఏదైనా అవినీతి జరిగి ఉంటే దర్యాప్తు సంస్థలు రుజువు చేయాలని ఆయన సవాల్ విసిరారు. బాపట్ల జిల్లా చీరాల పురపాలక సంఘం చైర్పర్సన్గా 2021 మార్చి 18 నుంచి చైర్పర్సన్గా కొనసాగుతూ ఉన్నాను. ఈ నెల 14వ తేదీన అవిశ్వాస తీర్మానం ఏర్పాటు చేయమని కొంతమంది కౌన్సిలర్స్ కలెక్టర్ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా జిల్లా కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ గారు నిబంధనల ప్రకారం ఆర్డీఓ గారి ద్వారా ఈ నెల 14వ తేదీ ఉదయం 10:30 అవిశ్వాస తీర్మానాన్ని చీరాల పురపాలక సంఘ కౌన్సిలర్లు ఏర్పాటు చేస్తున్నారు. ముందుగా వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. దీనికంటే ముందుగా రాజకీయాల్లో 2021లో ప్రవేశించి పెద్దలు పూజ్యులు చీరాల శాసనసభ్యులుగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నర్గా ఉన్నటువంటి కొంజేటి రోసయ్య గారు దివంగత నేత ఆధ్వర్యంలో నేను కాంగ్రెస్ పార్టీలో 3 సంవత్సరాలు పనిచేశాను. 2002లో చేనేతలు వాడే చిలపలూరికి 9.2% ఎక్సైజ్ డ్యూటీ విధించిన సందర్భంలో చురుకైన పాత్ర పోషించి చేనేత కార్మిక సంఘ నాయకులు, జనసమాఖ్య వ్యవస్థాపకులు నాకు అన్న సమ్మానులు మాచర్ల మోహన్ రావు గారు, అదేవిధంగా చీరాల ప్రాంతంలో ఉండేటువంటి మాస్టర్స్ అందరిని కూడా ఐక్యం చేసి అనేక మంది పెద్దలు కార్మిక సంఘ నాయకులందరితో కూడా కలిసి చేనేత రంగాన్ని బ్రతికించుకోవడం కోసం ఆ రోజున కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించడం జరిగింది. ఆ సందర్భంలో కొంజేటి రోసయ్య గారి సారథ్యంలో మరి మనకి సిఎస్గా చేసిన సమీర్ శర్మ గారు ఆనాడు చేనేత కమిషనర్గా ఉన్నారు. మొట్టమొదటిగా మమ్మల్ని 2022 ఫిబ్రవరి 8వ తారీఖున సమీర్ శర్మ గారితో మీటింగ్ ఏర్పాటు చేసి 2022 ఏప్రిల్ 6-7 తేదీల్లో మరి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఉన్నారో సోనియా గాంధీ గారిని బృందాన్ని తీసుకెళ్లాం. ఆ రోజున మొదలుపెట్టిన ప్రయాణం చేనేత రంగాన్ని బతికించుకోవడం కోసం, ప్రజా సమస్యల పట్ల పనిచేద్దామన్న ఉద్దేశంతో ఒక చేనేత కార్మికుడిగా ఉన్న నేను, రాజకీయ కుటుంబంగాని మేము అక్షరాలు నేర్చుకుంటూ గురువులేని విద్యగా 2024 వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో చురుకైన కార్యకర్తగా పనిచేశాను. తదుపరి పెద్దలు కొంజేటి రోసయ్య గారు శాసనసభ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత నేను మా గురుదేవులు పూజ్యులు పెద్దలు దైవ సమానులు కదం బలరామకృష్ణమూర్తి గారి యొక్క సారథ్యంలో, వారి యొక్క శిష్యర్గంలో రామనాయుడు గారు రెండోసారి ఎంపీగా పోటీ చేస్తున్నప్పుడు హైదరాబాద్లో నేను తెలుగుదేశం పార్టీలో చేరి అప్పటి నుండి కూడా ప్రస్తుతం నారాయణ కాలేజీ ఉన్నటువంటి నా సొంత ఆస్తిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని స్థాపించి నా చేనేత వ్యాపారం, నా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ నేను సంపాదించినటువంటి డబ్బును కూడా లెక్కించకుండా నేను నమ్ముకున్న సిద్ధాంతానికి పనిచేసిన విషయం చీరాల నియోజకవర్గంలో ప్రజలందరికీ, పాత్రికేయులందరికీ తెలుసు. మరి ఆ సందర్భంలో 2009లో మరి మహానుభావులు మరి ఈనాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బలరామకృష్ణమూర్తి గారి సూచన మేరకు చీరాల తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా నాకు అభ్యర్థిగా టికెట్ ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం మా అన్నగారు చీరాల శాసనసభ్యులు మరి ఎంఎం కొండయ్య గారు కూడా ఒంగోలు పార్లమెంట్ సభ్యులుగా బలరామకృష్ణమూర్తి గారే బీఫార్మ్ ఇచ్చడం జరిగింది. చీరాల శాసనసభ్యులు
ఇవాళ ఎక్కడ నుంచి అయినా కొత్త ఏమో కానీ 2004 సంవత్సరం నుంచి గత 22 సంవత్సరాలుగా మేము అన్నదమ్ములుగా కర్ణం బలరామకృష్ణమూర్తి గారి శిష్యులుగా నారా చంద్రబాబు గారి నాయకత్వాన్ని మేము పనిచేశాం. తర్వాత ప్రజారాజ్యంలో ఓడిపోయినప్పటికీ కూడా వ్యాపార కారణాల చేత ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు స్తబ్దతగా ఉండి నా యొక్క వ్యాపార లావాదేవీలు తీసుకున్న విషయం అందరికీ తెలుసు. రాష్ట్ర విభజన తర్వాత మరి ఇండిపెండెంట్ గా పోటీ చేసే సందర్భంలో ఆమంచి కృష్ణబాబు గారు మరి మా సంఘీయులు గారిని మా మిత్రులు గారిని కూడా సంప్రదించి చైర్పర్సన్ గా జంజనం శ్రీనివాసరావు గారిని పురపాలక సంఘంలో 5వ వార్డులో పోటీ చేయించండి, నేను శాసనసభ్యులుగా ఉంటాను, ఇద్దరం చిరాల నియోజకవర్గం అభివృద్ధి చేద్దామంటే వారి మాటను విశ్వసించి నేను 2014 ఎన్నికల్లో మరి మార్చి 12వ తేదీన కొత్తపేటలో మా ఇంటికి వచ్చి కృష్ణమోహన్ గారు నన్ను పార్టీలోకి సాధనకు ఆహ్వానించారు. మరి ఆటో గుర్తు మీద 5వ వార్డులో పోటీ చేస్తే ప్రజలందరూ కూడా ఆశీర్వాదం గెలిపించారు. మరి 6 మంది ఆటో గుర్తు మీద గెలిచినప్పటికీ 12 మంది తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్స్ గెలిచారు, 15 మంది వైసీపీ కౌన్సిలర్స్ గెలిచారు. ఆటో గుర్తు మీద 6 ఎవరికి ఓటేస్తే వాళ్ళే చైర్మన్. మరి 2009లో కృష్ణమోహన్తో పాటు సమానంగా నేను తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులుగా పోటీ చేసి 47 ఓట్లు తెచ్చుకొని ఒక పెట్టు తగ్గి ఏదైనా నమ్ముకుంటాం కానీ పనిచేద్దామని బేషజాగా పోకుండా టీడీపీకి ఇన్ఛార్జిగా ఉండి 5వ వార్డు కౌన్సిలర్గా గెలిచి ఒక సాధారణమైన కౌన్సిలర్స్ పక్కన బల్ల మీద కూర్చున్నా. ఎందుకని ఆమంచి కృష్ణమోహన్ ఆ రోజు నాకు ఇచ్చిన హామీ మేరకు నా స్థాయి నాయకుడు నా మీద ఓడిపోయినా నన్ను నమ్మి కౌన్సిలర్గా వేశాడని మరి మీరు నిజాయితీగా ఆలోచించలేకపోయారు. నేను 4 సంవత్సరాలు ఉన్నా ఏ రోజు కూడా మీతో కలిసి ప్రయాణం చేసేది తప్ప ప్రెస్ మీట్లో కానీ ఆఫ్ ద రికార్డులో కానీ ఆమంచి కృష్ణమోహన్ ఎక్కడా కూడా చిన్న మాట కూడా నేను మాట్లాడలేదు. అది మా పెద్దలు నేర్పిన సంస్కారం, కర్ణం బలరామకృష్ణమూర్తి గారు నేర్పిన సంస్కారం. కాబట్టి లాస్ట్ ఇయర్లో బతిమలాడితే ఏఎంసీ చైర్మన్గా 1 సంవత్సర కాలం చేశాను. 1 సంవత్సర కాలంలో ఎవరి దగ్గరైనా కానీ ₹1 డబ్బులు లంచం తీసుకోవడం కానీ చెక్ పోస్టుల్లో కానీ తీసుకుని ఉన్నా లేదో ఈ సమాజానికి తెలుసు. మరి తెలుగుదేశం పార్టీలో ఏఎంసీ చైర్మన్గా ఉండగా మీరు 2000 బాపట్ల వారి దివ్య సమూహములు విషయము చీరాల మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టు గురించి అయ్యా మేము చీరాల మున్సిపాలిటీలో కౌన్సిలర్గా ప్రజల చేత ఎంపిక కాబట్టి ఉన్నాము. ప్రస్తుతం చీరాల మున్సిపాలిటీ కౌన్సిల్ పదవీ కాలం 4 సంవత్సరాలు ముగిసింది. దీంతో నిబంధనల ప్రకారం చైర్మన్పై అవిశ్వాస తీర్మానం పెట్టుకు నిర్ణయించుకున్నాము. అవిశ్వాస తీర్మానం పెట్టు కారణాలు: చైర్మన్ జంజనం శ్రీనివాసరావు గారు గత 4 సంవత్సరాల కాలంలో మున్సిపాలిటీలో జరిగిన అనేక అభివృద్ధి పనుల విషయంలో అవకతవకలకి పాల్పడి ఉన్నారు. చాలా చోట్ల నిధులు దుర్వినియోగం జరిగింది. ప్రజల చేత ఎన్నికైన కౌన్సిలర్మైన మాకు సరైన వివరాలు తెలుపకుండా, గౌరవాన్ని ఇవ్వకుండా నియంత్రిత పోకడకు వ్యవహరిస్తున్నారు అని ఇచ్చారు కదా. కాబట్టి ఏదైతే మున్సిపాలిటీలో జరిగిన అనేక అభివృద్ధి పనుల విషయంలో నిధులు అవకతవకలకు పాల్పడి ఉన్నామని పొందుపరిచారు. నేను గౌరవంగా సిపిఐ వారిని, సిపిసిఐడి వారిని, ఏసీబీ వారిని, విజిలెన్స్ వారిని ఏదైతే మీకు నిధులు డేటా ఇచ్చున్నానో 4 సంవత్సరాల పనులున్నానో ఈరోజే నాపై విచారణకు ఆదేశిస్తున్నాను. ఆదేశించి ఎక్కడ నేరాలు వాళ్ళ జరిగాయో చట్టపరంగా నాపై చర్యలు తీసుకోవాలని, ప్రాసిక్యూట్ చేయాలని చెప్పి మీడియా ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాను. ఈరోజే నేను తెలిపినటువంటి ఏదైతే సిపిసిఐడి, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఏసీబీ వారికి కూడా తెలియజేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, మన లోకేష్ బాబు గారికి, జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారికి, పురంధరేశ్వర గారితో పాటుగా మా శాఖ మంత్రి నారాయణ గారికి,
మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, మా బాపట్ల జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడికి, జిల్లా మంత్రివర్యులకి, ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి కూడా ఇవన్నీ కూడా సబ్మిట్ చేస్తాం. నా మీద ఎంక్వైరీ వేసి న్యాయ విచారణ జరిపించి ఎక్కడా నిధులు దుర్వినియోగం జరిగినాయో ప్రాసిక్యూట్ చేయవలసిందిగా ప్రార్థిస్తూ మీ ద్వారా తెలియజేయవలసిందిగా కోరుకుంటూ రేపటి నుంచి ఇదే కార్యక్రమం ఉండి గౌరవంగా రేపు కానీ మర్నాడు కానీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని కలుస్తాం. ఇవన్నీ కూడా వారికి సమర్పిస్తాం. పార్టీ అధిష్టానం 14వ తారీఖు ఏ నిర్ణయం తీసుకున్నా, ఎవరిని చైర్పర్సన్ చేయకున్నా దానికి శిరోధార్యంగా పార్టీని గౌరవిస్తూ ఎలాంటి అలజడి లేకుండా ఒకే కుటుంబ సభ్యులాగా సోదర ప్రేమతో నడుచుకుంటామని, చీరాల ప్రజలు మమ్మల్ని గెలిపించినందుకు చీరాలను ప్రశాంతంగా ఉంచుతామని, ఎలాంటి ద్వేషాలకు పోమని, అవసరమైతే ఎన్ని మెట్లను దిగి ప్రజలకు పాదాభివందనం చేస్తామని తెలియజేస్తూ ఇటువంటి మంచి పరిపాలన చేసే భాగ్యాన్ని చీరాల ప్రజలు, మా గురుదేవులు కన్న బలరామకృష్ణమూర్తి గారు, వెంకటేష్ బాబు గారు, ఇతర నాయకులు, వైసీపీ వాళ్ళు ప్రజలు అవకాశం కల్పించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నన్ను పిలిచిన వెంటనే పాత్రికేయ మిత్రులందరూ కూడా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా డిపార్ట్మెంట్ వచ్చినందుకు మరి మీ అందరూ కూడా శిరస్సు వంచి పాదాభివందనం